మిత్రమా, మన జీవితంలో మనం ఎదగకపోవడానికి కారణమేంటో తెలుసా? మనకు తెలియని విషయాల కంటే కూడా నాకు అన్నీ తెలుసు అనే మన అహంకారమే మనం జీవితంలో ఎదగకుండా మనని పాతాళంలోకి తొక్కుతుంది. ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించు. మన జీవితం పేరుకి 100 సంవత్సరాలైనా మొదటి 25 సంవత్సరాలు మన చదువుని పూర్తి చేయడానికి, మనం మన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అయిపోతాయి. ఇక 60 ఏళ్ళు వచ్చాయంటే మనలో ఒక రకమైన నిరాశ ఆవహిస్తుంది. ఇప్పుడేం కొత్త విషయాలు నేర్చుకుంటాంలే, మనము ఇప్పుడేం సాధిస్తాములే అనే ఒక రకమైన నిరాశాభావం మనలో నిండిపోతుంది. ఇక నీకంటూ మిగిలిన సమయం, ఆ మధ్యలో మిగిలిన 35 ఏళ్ల జీవితం మాత్రమే నువ్వు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించుకోవాలి. ఆ టైంలో కూడా నువ్వు నీ భార్యాపిల్లల బాధ్యతను మోయాలి, బంధువులను ఆదరించాలి. అన్నిటితో పాటు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు కృషి చేయాలి. నిజానికి ఇది చాలా తక్కువ సమయం. కాబట్టి మనకు ఉన్న ఈ తక్కువ టైంలో నువ్వు ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నా నీ జీవితం మళ్ళీ పాతాళంలో పడిపోతుంది. మరి ఈ తక్కువ టైంలో గెలిచేదెవరు అంటే, ఈ తక్కువ టైంలో ప్రతి తప్పుని నువ్వే చేసి అన్ని అనుభవాలను నువ్వే పొందాలి అంటే నీకు 100 జన్మలు కూడా సరిపో. అందుకే మూర్ఖుడు నాకంటే తెలివైన వారు ఎవ్వరూ లేరు, నేనే అందరికంటే తెలివైన వాణ్ణి అనే భ్రమలో ఉంటాడు. అతనికి ఒక పుస్తకం కాని, ఒక గురువు కాని ఎవ్వరూ అవసరం లేదు. అతను ఎవరి మాటను కూడా వినిపించుకోడు. తనకు తెలిసిందే వేదమనుకుంటాడు. ఫలితంగా అతని ఎదుగుదల ఆగిపోతుంది. తను అక్కడే ఉండిపోతాడు. ఇక సాధారణ వ్యక్తి తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటాడు. ఆ తరువాత జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తూ సాగుతాడు. కానీ ప్రతి తప్పును మనమే తెలుసుకొని, మనమే అనుభవించి జీవితాన్ని నిర్మించుకోవాలి అంటే ఈ తక్కువ టైంలో అది అసాధ్యం. కొంచెం కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఇలా చేయడం వల్ల మనం గమ్యాన్ని తొందరగా చేరుకోలేం. ఇక తెలివైన వ్యక్తి తను సమయాన్ని ఆదా చేస్తాడు. అంటే ఇతరుల తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటాడు. ఇతరుల అనుభవాలను అడిగి తెలుసుకొని వాటి నుండి తను స్ఫూర్తిని పొందుతాడు. ఒక చిన్న పిల్లవాడిలో సహజంగా ఎలా ఉండాలి అని సహజత్వాన్ని నేర్చుకుంటాడు. ఒక వృద్ధుడి దగ్గర ఓర్పుని, సహనాన్ని నేర్చుకుంటాడు. తనను విమర్శించే వాళ్లను చూసి తనలోని లోపాలను తెలుసుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా అతని దగ్గర నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే ఒక రకమైన వినయం ఉంటుంది. గుర్తుంచుకో మిత్రమా, నీ దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నా, నీ దగ్గర ఎంత సంపద ఉన్నా, నువ్వు ఏ హోదాలో ఉన్నా, అన్నీ నాకే తెలుసు అని నువ్వు అనుకున్న రోజున, అలా అహంకారం ప్రదర్శించిన రోజున, అప్పుడే నీ పతనం ప్రారంభమవుతుంది. నీ ఎదుగుదల ఆగిపోతుంది. నిజమైన తెలివి అహంకారంలో లేదు, నిరంతరం నేర్చుకోవడంలో ఉంది. కాబట్టి నీ ఈగోను తగ్గించు. ఎప్పుడు నేర్చుకుంటూ ఉన్నవాడే నిజమైన తెలివైనవాడు. నిరంతర విద్యార్థే నిజ జీవిత విజేత అనేది పెద్దలు చెప్పిన సామెత. కాబట్టి నువ్వు జీవితాన్ని గెలవాలి అంటే
నిరంతరం నేర్చుకుంటూ ఉండు.